నమస్తే, వెల్కమ్ టు నీటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12వ తేదీన ఎన్నిక జరగనుంది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ ఇద్దరు ఎవరు అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి అనూహ్యంగా తిరుగులేని మెజార్టీ స్థానాలు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇలాంటి సందర్భంలో ఎంతోమంది ఈ 2 స్థానాలకు సంబంధించి ఆశావాహుల సంఖ్య అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో గతంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేసి అలాగే తమ టికెట్ను కూడా త్యాగం చేసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిలో ప్రధానంగా పిఠాపురానికి సంబంధించినటువంటి వర్మ. ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉంటూ ఎన్నో రకాలుగా కార్యక్రమాలను నిర్వహించినటువంటి వ్యక్తిగా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు వర్మ. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు టికెట్ ఇవ్వకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పి వర్మ అభిమానులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరిగింది. సాధారణంగా ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అహర్నిశలు పార్టీ సంక్షేమం కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినప్పుడు అతను ఎన్నికల సమయంలో టికెట్ ఆశించడం అనేది అది ఎవరికైనా అవసరం. సో ఇలాంటి సందర్భంలో పిఠాపురం నియోజకవర్గాన్ని నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే అంశానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. పిఠాపురం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకే కేటాయించాలి అని రోడ్డెక్కారు వర్మ అభిమానులు కానీ అనుచరులు కానీ. ఇటువంటి సందర్భంలో 3 రోజుల పాటు జరిగినటువంటి హైడ్రామాలు స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వర్మను తన నివాసానికి పిలిపించుకొని ఆయనకు ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చారు. ఆ భరోసానే పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు వర్మ. ఖచ్చితమైనటువంటి సమాచారంతో ఇది మేము చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా మాకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. కేవలం ఎమ్మెల్సీ ఇవ్వటమే కాదు, ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ వర్గాల్లో ఇదే చర్చ. మరొకరు మహమ్మద్ ఇక్బాల్. ఆయన రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అంత వైభవాన్ని సంపాదించుకోవడానికి అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి కీలక పాత్ర పోషించిన వారిలో ఇక్బాల్ అనే వ్యక్తి ఒకరు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. సో ఇటువంటి సందర్భంలో రెండో వ్యక్తిగా ఆయనకు కూడా అవకాశం ఇవ్వచ్చు అనేది వినిపిస్తుంది. ఆశావాహులైతే 12 నుంచి 16 మంది ఉన్నారు. ఉన్నవి 2 స్థానాలు మాత్రమే. మూడో వ్యక్తి పేరు అంటే పోటీలో ఉన్నటువంటి వారు, ఆశావాహులుగా ఉన్నవారు, ఎమ్మెల్సీ ఆశిస్తున్నటువంటి వారు వంగవీటి రాధా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వైఎస్ఆర్సీపీ ఎన్నో రకాలుగా ఆయన్ను ప్రోత్సహించింది. ముఖ్యంగా మీరు పార్టీలోకి రావాలి, పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర మీకు ఇస్తాం అని చెప్పి. కానీ ఎక్కడా కూడా ఆయన సైలెంట్గానే ఉన్నారు. ఉంటూనే తెలుగుదేశం పార్టీ తరపున అలాగే జనసేన పార్టీ తరపున పరోక్షంగా సపోర్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి అభిమానులు కానీ ఆయనకున్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారంతా ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో కూటమి తరపున నిలబడినటువంటి అభ్యర్థుల విజయం కోసం పరితపించారు. ఇలాంటి సందర్భంలో ఆయనకు కూడా అవకాశం దక్కొచ్చు అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికైతే ఫస్ట్ ప్రయారిటీ వర్మ, సెకండ్ ప్రయారిటీ ఇక్బాల్, మూడో పొజిషన్లో అంటే ఒకవేళ ఏదన్నా జరిగితే వంగవీటి రాధాకు అవకాశం దక్కొచ్చు అనేది కూడా బలంగా వినిపిస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకనంటే 5 ఏళ్ల పాటు అధికారాన్ని కోసం ఎన్నో ప్రత్యేకమైనటువంటి వ్యూహాలు, ఒక సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్ళారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కావచ్చు. ఇలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నో రకాలుగా మార్పులు చేస్తున్నారు. ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక పాలన అనేది చేయాలి. ప్రజాపాలన మనం రాష్ట్ర ప్రజలకు అందించాలి. మనం ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు చేశామో, హామీలు ఇచ్చామో
వాటిని ప్రాధాన్యత క్రమంలో మనం నెరవేరుస్తూ రావాలి. ఎక్కడ కూడా వివాదాలకు కానీ విభేదాలకు కానీ వేటికి కూడా తావివ్వకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. దానికి సంబంధించి ప్రక్షాళన కూడా మొదలుపెట్టారు. ఆయా కీలకమైనటువంటి విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో మార్పులు చేర్పులు మనం తాజాగా చూసాం. ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, భారీ స్థాయిలో ప్రక్షాళన జరుగుతూనే ఉంది. ఇటువంటి సందర్భంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ ఇద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి, ఎన్నిక ఏకగ్రీవమే కావాలి అనే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమైతే పాలన ఉందో ఆ పాలనపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతుంది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రజల నుంచి కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది, ఎలాంటి నిరసన ఆందోళన కార్యక్రమాలు చేస్తారో దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో ఇలాంటి సందర్భంలో అటువంటి అవకాశం ఇవ్వకుండా మనం ముందుగానే జాగ్రత్త పడాలి అనే దిశగానే ఒక్కొక్క అంశానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి జరిగింది. వర్మకైతే కన్ఫామ్గా 100% అవకాశం ఇస్తారు. రెండో వ్యక్తి ఎవరు అనే దాని మీద కూడా ఇక్కడ సామాజిక వర్గాలను కూడా అనుసరించి వాటిని బేస్ చేసుకొని అవకాశం ఇవ్వాలి. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఖచ్చితంగా వర్మకైతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనే ప్రచారం అయితే పార్టీ వర్గాల్లో బాగా జరుగుతుంది.